కాబట్టి ఆ తల్లి తమోగుణ రజోగుణ భేదనం చేసి సత్వగుణం వైపు నడిపిస్తుంది, యమదంస్ట్ర నుండి కాపాడుతుంది. అందుకని వసంత నవరాత్రుల్లో ప్రత్యేకించి చైత్రమాసంలో వచ్చేటటువంటి అష్టమి తిథి నాడు సువాసిని పూజ తప్పకుండా చెయ్యాలి. మనం ఇక్కడ చేస్తున్నాం కదా సువాసిని పూజ. సువాసిని పూజ అమ్మవారి నామాలతో కాదు, సువాసిని పూజ సువాసిని నామములతో. సువాసిని పూజలో సువాసిని నామములు ఉంటాయి. అమ్మవారి యందు నామములు ఎలా అన్వయమవుతాయో సువాసిని యందు అలా అన్వయమవుతాయి. మీరు శివమహాపురాణం చదివితే పార్వతీదేవిగా పరదేవత జన్మించాలంటే సువాసిని పూజలే చేసింది మేనకాదేవి. ఆవిడ సువాసినిగా వెంటనే పూజలు అందుకుంటుంది. సువాసిని పూజలో చాలా గొప్పదేది ఒక్కటే, జటాబంధనము. ఆ తల్లి యొక్క జడని పైకెత్తి పెట్టాలి. ఇప్పటికీ కాంచీపురంలో ఆ సుగంధ కుంతలాంబ అని అమ్మవారు, ఆ సుగంధ కుంతలాంబ అమ్మవారు అద్దాల మంటపంలో ఉంటుంది. అద్దాల మంటపంలో ఉన్నటువంటి సుగంధ కుంతలాంబకి ప్రదక్షిణం చేస్తుంటే ఆమె జట కనపడుతుంది.